నేను గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను మన ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా కూర్చొని మా రెవెన్యూ మంత్రి గారిని కోరటం జరిగింది అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళలకి మినీ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి గత ప్రభుత్వానికి బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. సో దానిలో భాగంగా ఇప్పుడు మేము ఒక 20 నియోజకవర్గాల్లో మహిళలకు సంబంధించి మినీ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేయడానికి ఈ సంవత్సరం కూడా నిధులు ఏర్పాటు చేసి మొదలు పెడతా ఉన్నాం అధ్యక్ష. మేము ఎక్కడ కూడా బేషిజాలకు పోము. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మేము $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే 119 కాన్స్టిట్యున్సీస్లో నేను రాజేశ్వరరావు రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, మీ జనగాం నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కూడా మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. దాంట్లో మహిళలకు పూర్తి స్థాయిలో మహిళలకు కూడా ఆ ప్రాంతానికి ఉన్న మహిళలకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీని ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా 2-3 సంవత్సరాల్లో చూపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. మహిళా డెఫినెట్లీ అంటే మాకు వాళ్ళకి ప్రతిపాదన ఇస్తే వాళ్ళకి కావాలని ప్రతిపాదన అయితే రావాలి కదా సార్ మీరు ఇవ్వమనండి, డెఫినెట్లీ వి విల్ డూ ఇట్ సార్. బేషిజాలకు పోము, నా డిపార్ట్మెంట్ అసలే బేషిజాలకు పోదు, డెఫినెట్లీ చేస్తాం. సో తెలంగాణ సార్ మిగతా వాళ్ళకు సంబంధించి తెలంగాణ రేజింగ్లో 1 ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే అన్ని నియోజకవర్గాలు తీసుకుపోతేనే అయితే అధ్యక్ష. కొన్ని అక్కడ అసమానతలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి, కొన్ని సిద్దిపేట ఉందనుకోండి సార్, అన్ని తీరులో అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది, అన్ని తీరులో డెవలప్ అయి కూర్చుంది సార్. అక్కడ అవసరమా సార్? ఉదాహరణకు చెప్తా ఉన్నాము, ఆ పక్కన ఉన్న ప్రశాంత్ రెడ్డి గారి కాన్సెన్స్ కూడా డెవలప్ చేసి ఉన్నారు, అక్కడ అవసరమా సార్? అట్లనే మేము చెప్తా ఉన్నాం, అక్కడ వెనకాల ఉన్న మా మిత్రుడు సిరిసిల్లాలో కూడా మొత్తం డెవలప్ చేసి అక్కడ అవసరమా సార్? ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే అధ్యక్ష, డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఫోకస్. మేము ఇదే అంటలేం, మా డిపార్ట్మెంట్కి సంబంధించి 1 ట్రిలియన్ చేయాలంటే పెద్ద హృదయంతో పెద్ద ఆలోచనతో పోతా ఉన్నాం. సో వారిని కూడా కోరుతా ఉన్నాం, నారో పర్స్పెక్టివ్లో ఆలోచన చేయకుండా మేము ప్రతి ప్రయత్నంలో మీ సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్తాం. ఇండస్ట్రీ పెడుతున్నామంటే దాన్ని అడ్డుకోవాలని ఆప్ చేయకుండా అని మేము కోరుతా ఉన్నాం. అది మహిళా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో ఒక ఫిష్ మార్కెట్కు సంబంధించి అక్కడ అవకాశం ఉంది, తీసుకెళ్లాలని కోరారు. అదేవిధంగా సోయా బేస్డ్ ఇండస్ట్రీస్ తీస్తే కోఆపరేటివ్ మోడల్, ఎందుకంటే ఇక్కడ కోఆపరేటివ్ మూవ్మెంట్ పక్కన ఉన్న మహారాష్ట్రకు వాళ్ళకి సంబంధించి ఒక మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. చిరుధాన్యాలకు సంబంధించిన మార్కెట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు సూచన చేశారు. ఇవన్నీ కూడా మా అధికారులు నోట్ చేసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఐ విల్ పుట్ ఎన్ ఆఫీసర్ కన్సర్న్ ఫర్ ద స్పెషలీ ఫర్ ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ హు హావ్ ఆస్క్డ్ ద రిక్వెస్ట్ అధ్యక్ష. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ అకాడమీ మేము రాష్ట్ర స్థాయిలోనే ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకా సూక్ష్మ స్థాయిలో పోయినప్పుడు హబ్ అండ్ స్పోక్ మోడల్లో అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర స్థాయిలోనే ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నాం. పెద్ద ఎత్తున అక్కడ వాటి ట్రైనింగ్ కానీ స్కిల్లింగ్ కానీ రీస్కిల్లింగ్ కానీ అప్స్కిల్లింగ్ కానీ చేసే కార్యక్రమం కూడా చేస్తామని, అది మహిళలకు సంబంధించిన ఆధారిత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్స్ పెద్దగా తీసుకెళ్లాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు మున్సిపల్ పరిధిలో ఉన్న చాలామందికి కూడా ఉపాధి పరంగా ఇబ్బంది అవుతూ ఉంది. మహిళా సోదరిమణులకు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న సోదరిమణులు చదువుకొని లేకుంటే ఏదైనా ఉపాధి పొందాలి, మేము కష్టపడతామని ముందుకు వస్తామన్న వారి గురించి కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం. ఒక పాలసీ, ఒక విధానం చేపట్టే ప్రయత్నంలో వారికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వాల్సి. సప్లై చైన్లో అందరూ ఏదో ఒకటి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది, కానీ లాస్ట్కి వచ్చే వరకు మార్కెటింగ్ అనే అంశంకి వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద ఎవెన్యూస్ అధ్యక్ష. ఈ సప్లై చైన్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వడానికి మా వరకు ప్రయత్నం చేస్తాం. మరి వారు చెప్పిన చెరుకూరి వెల్దండకు సంబంధించి నా దృష్టికి తీసుకొచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్ భాగంలోనే. మరి ఈరోజు ఆ ల్యాండ్ అవైలబుల్ ఉంటే ఏప్రిల్ 1st వీక్లోనే మరి మినీ ఇండస్ట్రియల్ పార్క్
మహిళా సోదరులకు ఆ వెల్ అండ్ సంబంధించి మొదలు పెడతామని కూడా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా